శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. షట్భుజం సుముఖం దేవం దత్తాత్రేయం దిగంబరం ధ్యాయామి పుండరీకాక్షం భక్తాభీష్టం వరప్రదం. అన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళి తల్లికి తమ ప్రయాణం గురించి చెప్పారు మన స్వామివారు. నరసోబావాడికి ఇంకొకసారి వెళ్తున్నారేమోలే అనుకొని ఆమె తటస్థంగా ముభావంగా ఉండిపోయింది. తరువాత ఆయన తన భార్యతో, నీవు నాతో రావాలి అనుకుంటే వెంటనే బయలుదేరు అనగానే పాపం ఆవిడ చాలా సంతోషంతో 2-3 చీరలతో సిద్ధం అయింది. బువాజీ, మంగళసూత్రం తప్ప ఇంకా ఇతర ఏ బంగారు నగలు నీ శరీరం మీద ఉంచుకోవద్దు అని చెప్పగానే ఆమె అన్ని నగలు తీసి అక్కడ ఉంచేశారట. ఇలా దత్తుల ఆజ్ఞ అయిన 1 గంటలోనే భార్యాభర్తలిద్దరూ నరసోబావాడి వైపుగా ప్రయాణం మొదలుపెట్టారు. బువాజీ చేతుల్లో 2 విగ్రహాలు, కొద్దిగా పూజా సామగ్రి, మరచెంబులో నీళ్లు ఉంటే అన్నపూర్ణ చేతిలో 2 జతల దుస్తులు. ఇవి వాళ్లు తీసుకువెళ్తున్న వస్తు ధన సంపద. తమకు వీడ్కోలివ్వడానికి వచ్చిన వారితో ఇకపై తనకు మనగావుతో ఎటువంటి సంబంధం లేదని బువాజీ చెప్పారు. 1 గంటలో వాళ్లు సావంతవాడి చేరుకున్నారు. అక్కడ అన్నపూర్ణ నారోపంత్ ఉకిదవే వారి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసింది. బువాజీ భిక్ష తెచ్చుకున్నది వండుకొని తిన్నారు. వీళ్లు వద్దు అంటున్నా వినకుండా అత్యవసర వస్తువులు కొన్ని, ఇంకొక 2 జతల దుస్తులు ఉకిదవే గారు బలవంతంగా అన్నపూర్ణ చేతిలో ఉంచారు. సాయంత్రం ఆ భార్యాభర్తలిద్దరూ తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా 1889లో బువాజీ మనగాం వదిలి గర్భవతి అయిన భార్యతో వాడి చేరుకున్నారు. వాడి చేరుకున్నాక దత్తప్రభువుని దర్శించి పూజించాక గోవిందస్వామి వారిని, మౌనిస్వామిని కలిసి వాడిలోనే ఉండిపోమ్మని దత్తులు తమకు ఇచ్చిన ఆజ్ఞను వారికి తెలియచేశారు. భార్యాభర్తలు ఇద్దరూ అక్కడి ధర్మసత్రంలో బస ఏర్పాటు చేసుకున్నారు. భిక్ష ఎత్తి బువాజీ వస్తువులు తెస్తే అన్నపూర్ణ వండి పెడుతూ ఉండేది. ఇందులోనే అప్పుడప్పుడు ఇతర సన్యాసులకు అతిథి సత్కారం చేస్తూ ఉండేవారు. ఇచ్చే మనసు ఉంటే ఇవ్వడానికి వసతి భగవంతుడే కల్పిస్తారు కదా. కొద్ది కాలంలోనే అన్నపూర్ణ మృత శిశువుకు జన్మనిచ్చింది. పాపం. ఇక్కడేమో గోవిందస్వామిల వారు తమ అంత్యఘడియలు దగ్గర పడుతున్నాయి అని తెలిసి బువాజీని పిలిచి 10 ప్రధాన ఉపనిషత్తుల గురించి పూర్తిగా విశదీకరించారు. తరువాత తన వద్ద ఉన్న పుస్తకాలను, సాలగ్రామాన్ని మన స్వామివారికి ఇచ్చారు. శ్రీ గోవిందస్వామివారు అస్వస్థులు అవడంతో బువాజీని పిలిచి మననం చింతనలకు సంబంధించిన పుస్తకం చదవమని చెప్పి వారి చదువుతూ ఉండగా వాటి అంతరార్థాలను వివరించారు. వారిని ఆశీర్వదించారు. బువాజీకి వారి అంత్యఘడియ దగ్గర పడింది అని అర్థం అవటంతో ఎక్కడికి వెళ్లకుండా ఆ రోజు అంతా వారి పక్కనే ఉండిపోయారు. వారు సమాధి చెందడంతో మౌనిస్వామి గారితో సహా అందరూ దుఃఖితులైనారు. వారు సన్యాసి అవడం వల్ల వారి భౌతిక కాయాన్ని కృష్ణానదిలో వదిలారు. అంత్యక్రియలన్నీ బువాజీయే చేశారు. ఇలా జరిగిన కొంతకాలానికి బువాజీని దత్తులవారు ఉత్తరం వైపు వెళ్లమని ఆదేశించారు. పూజారులు, భక్తులు బువాజీని వాడి వదిలి వెళ్లవద్దని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కాని ఇది భగవంతుని ఆజ్ఞ అని, తాను వెళ్ళక తప్పదని బువాజీ మౌనిస్వామి వద్ద, మిగిలిన వారందరి వద్ద సెలవు తీసుకుని కొల్హాపూరు, పండర్పూరు, బర్షీ మీదుగా గోదావరి ఒడ్డున ఉన్న గంగాఖేడ్ చేరుకున్నారు. అనారోగ్యంతో చివరి రోజుల్లో ఉన్న వారి భార్య బాగోగులు చూసుకున్నారు. కలరా వ్యాధి వల్ల 1891 వైశాఖ బహుళ చతుర్దశి నాడు గంగాఖేడులోనే ఆమె స్వర్గస్థురాలైంది. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధంగా వారు ఇప్పుడు అన్ని బంధాల నుండి పూర్తిగా ముక్తులయ్యారు. తాము కూడా కలరాతో మరణించబోతున్నాను అనే పూర్వాభాస కలగటంతో సన్యాసం తీసుకోవడానికి స్వామి అనుమతించలేదని, స్వార్థపూరితము శృంఖలాబద్ధమైన ఈ గృహస్థాశ్రమంలోనే తనకు మరణం తథ్యం అనే నిరాశ వారిలో కలిగింది. ఆ భావోద్వేగంలో దత్తులతో చిన్న వాగ్యుద్ధం చేశారు. కాని
వారి దయ వల్ల మరణం నివారింపబడటమే కాకుండా భార్య మరణించిన 14వ రోజునే 1891లో బువాజీ సన్యాస దీక్ష తీసుకున్నారు. అంతకుముందు రాత్రి దత్తులు కలలో కనిపించి వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించి మధుకరి ఆహారం మాత్రమే తీసుకోమని చెప్పారు. అంటే ఆశ్రమ భోజనం చేయకుండా 3-4 బ్రాహ్మణ ఇళ్లలో యాచించిన ఆహారం మాత్రమే తినాలి. మరునాటి ఉదయం బువాజీ గోదావరి ఒడ్డుకు వెళ్లి పండిత బ్రాహ్మణులను పిలిచి ప్రాయశ్చిత్త విధులను పూర్తి చేసుకున్నారు. ఇంతలో అవతలి ఒడ్డు నుండి ఒక సన్యాసి వచ్చి 1891లో జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి 37వ ఏట సన్యాస దీక్ష ఇవ్వటంతో శ్రీ వాసుదేవ శాస్త్రి గారి చిరకాల వాంఛ నెరవేరింది. ఆశ్రమం లేకుండా ఎప్పటికీ ఉండకూడదని గ్రంథాలలో చెప్పినట్లే వారు గృహస్థాశ్రమం ముగించగానే 4వ ఆశ్రమంలోకి ప్రవేశించటం గమనార్హం. వారు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారిగా పరిణతి పొందారు. గమాగమస్థం గమనాది శూన్యం చిద్వీపదీపం తిమిరాంధనాశం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం. ఉజ్జయినికి వెళ్లి శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామివారి నుండి రాజదండం స్వీకరించమని దత్తులవారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారు బయలుదేరారు. ఎప్పటిలాగానే కాలినడకన వాషిం, ఉమర్ఖేడ్, మహూర్, ఖాండ్వా, బధవాయి, ఓంకారేశ్వర్, మండలేశ్వర్, బల్వాడల మీదుగా ఉజ్జయినికి చేరారు. అక్కడ వారు ఒక దత్త దేవాలయంలో బస చేసి శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామివారిని కలిసి రాజదండం ప్రసాదించమని కోరారు. శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి మహారాజ్ వారి గురువులైన శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి మహారాజ్ గారి సమ్మతితో ఆచారానుగుణంగా శ్రీ స్వామీజీకి 1891లో రాజదండం బహూకరించి వారికి శ్రీ వాసుదేవానంద సరస్వతి అనే సన్యాసాశ్రమ నామం ప్రసాదించారు. పదే పదే శ్రీ నారాయణానంద స్వామీజీ బలవంతం పెట్టడంతో ఆ రోజు దత్తుల ఆజ్ఞకు విరుద్ధంగా మన వాసుదేవానందులు అక్కడ ఆశ్రమంలో భోజనం చేశారు. దాని ఫలితంగా వారు వరుసగా వాంతులు చేసుకుంటూనే ఉన్నారు. శ్రీ నారాయణానంద స్వామి దత్తాత్రేయుడిని ప్రార్థించి క్షమించమని కోరిన తరువాత కాని అవి ఆగలేదు. అది మొదలుకొని స్వామీజీ జీవితాంతం దత్తుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. ఏ మాత్రం త్రుటి జరిగినా ఏదో ఒక శిక్ష పడుతూ ఉండేది. స్వామీజీ తమ మొదటి చాతుర్మాసం 1891వ సంవత్సరంలో ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున తమ దీక్షా గురువులతో పూర్తి చేశారు. స్వామీజీ యాత్ర అలా ప్రారంభమైంది. దత్తాత్రేయుల ఆదేశానుసారం భారతదేశం అంతటా పర్యటించి వారు సన్యాసాశ్రమ విధులను, ఆచారాలను క్రమశిక్షణతో కఠినంగా పాటిస్తూ 23 సంవత్సరాల పాటు దేశాటన చేశారు. 4 లుంగీలు, 2 వస్త్రాలు, రాజదండం, ఒక కమండలం, చెక్క వెదురు నీటి పాత్ర, ఉపనిషత్తుల పుస్తకం, పూజా సామగ్రి, 2 దత్త విగ్రహాలు, నీరు తోడుకోవడానికి ఒక తాడు, ఇవే స్వామివారి ఆస్తులు. ఒక్కో సందర్భంలో ఉన్ని వస్త్రం, కాగితం, కలం వంటివి ఉండేవి. ఇవి తప్ప వేరే వస్తువులేవీ ఉండేవి కావు. బట్టలు ఉతుక్కోవటం, పాత్రలను కడగటం స్వయంగా చేసుకునేవారే కాని ఎప్పుడూ ఎవ్వరి సహాయము తీసుకునేవారు కారు. వారిని ఎవరైనా ముట్టుకున్నా, వారు మల విసర్జన చేసినా స్నానం చేసేవారు. వారెప్పుడూ కాలినడకనే, అది కూడా చెప్పులు లేకుండానే ప్రయాణం చేసేవారు. చాలా వేగంగా నడిచేవారు. వీలైనంత వరకు నదీ తీరాల మీదుగా ప్రయాణించేవారు. వారికి ఒంటరి ప్రయాణం ఇష్టం. దట్టమైన అడవులు, వేడి ఎడారులు, నిటారు పర్వతాల గుండా ప్రయాణం సాగించేవారు. గంగానది ఆవిర్భావ స్థానంలో స్నానం చేసిన ఒక సందర్భంలో మాత్రమే వారు దాదాపు అపస్మారక స్థితికి రావటం చూసి కొందరు చలిమంట వేసి రక్షించారట. అది తప్ప మరెప్పుడూ వారు సన్యాస నియమాలకు భిన్నంగా చలి కాచుకోలేదు. వారు ఎక్కడ ఉన్నా ఏదో ఒక దేవాలయంలోనో వసతి చేసేవారు తప్ప ఇళ్లల్లో ఉండేవారు కాదు. రైల్వే పనులు, రోడ్ల పనులు ఆపివేసిన ప్రదేశాలలో, జనసంచారం లేని మార్గాల్లో ఆ ప్రాంతవాసులు వారిస్తున్నా పట్టించుకోకుండా నిర్భయంగా ప్రయాణం కొనసాగించేవారట. దత్తాత్రేయ స్వామి, అశ్వత్థామ, ఇతర దేవతలు అదృశ్యంగా ఉంటూ మార్గనిర్దేశం చేసేవారట. కొన్ని అరుదైన సందర్భాలలో తప్ప వారు ఒకచోట వారం కంటే ఎక్కువ
ఉండేవారు కాదు. వర్షాకాలాన్ని చాతుర్మాసం అంటారు. సన్యాసి నిబంధనలను పాటిస్తూ చాతుర్మాసంలో 2 నెలలు మాత్రమే వారు ఒకే చోట ఉండేవారు. వారి సంచార సమయంలోని 23 చాతుర్మాసాలలో చాలా వరకు చిన్న గ్రామాలు, మారుమూల ప్రాంతాలలోనే ఉన్నారు. వారు చాతుర్మాసంలో బస చేశారని తెలిస్తే ఎంత కష్టమైనా సరే కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులను కూడా లెక్క చేయకుండా ప్రజలు వారిని దర్శించడానికి వచ్చేవారు. స్వామివారి దేహం మధ్యస్థంగా ముదురు రంగులో ఉండి మాట్లాడటం ప్రారంభించే వరకు పెద్దగా ఆకట్టుకునేవారు కాదట. వారి మాటలు మృదువుగా ఉన్న దృఢంగా, స్పష్టంగా, సూటిగా ఉంటూనే ఆత్మీయత, కారుణ్య భావాలను వ్యక్తం చేస్తూ ఉండేవి. నిర్లిప్తంగా ఉన్న ఆకర్షణీయంగానూ, పాండిత్యపూరితంగా ఉన్న ఆలోచింపచేసేవిగానూ, క్లుప్తంగా ఉంటూనే చాలా ప్రభావితం చేసేవిగానూ ఉండేవి వారి మాటలు. తేజోవంతంగా, తీక్ష్ణంగా ఉండేవారి కళ్ళు మనలోకి లోతుగా చూస్తున్నట్లు అనిపించేవి. వారి నిరాడంబరమైన జీవనశైలి, గ్రంథాలపై వారికున్న విస్తృతమైన జ్ఞానం, వారి క్రమశిక్షణ, నిస్వార్థ వైఖరి, విచక్షణ, సహజ కారుణ్యం, ప్రతి ఒక్కరిపై చూపించే శ్రద్ధ, వీటన్నింటి వల్ల ఎందరికో వారిపై ప్రగాఢ భక్తి శ్రద్ధలు కలిగి అవి జీవితాంతం నిలిచేలా చేశాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది స్వామికి శిష్యులయ్యారు. స్వామి వారందరికీ ఒక ఆదర్శ ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉంటూ సాంత్వన, చేయూతలను ఇస్తూ దైవ సాన్నిధ్యం వైపు, ముక్తి మార్గం వైపు వాళ్లను నడిపించారు.